కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ గట్టిగా ఒక లైక్ కొట్టి వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళాలి. నేను కాదు, అందరూ అలాగే చూస్తున్నాం. బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు. నువ్వు అదే చెప్పాలా? అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్ గా కన్ఫ్యూజన్ గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. నాకు కూడా తెలియదు. అరే గూగుల్ చేయరా, ఏందో గూగుల్. ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికి తెలుసు. మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. రెండోది లోకేష్ తో విచిత్రమైన మనస్తత్వం. నిన్ను చంపేస్తాను రే. నేను చెప్పా కదా మొన్న, మగాడి బొమ్మ చూసి పడుకోవటం ఏంట్రా. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క. నాకు లోకేష్ గురించి మొత్తం తెలుసు కదా. నువ్వు శాశ్వతంగా పైకి పోతావు, నేను టెంపరరీగా జైలుకి వెళ్తాను. అతను ఒక సైకోలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. అట్లా వీడు మా లోకేష్ చాలా గొప్పాడు. అంటే మావాడు బుర్ర లేనివాడు అంటావా? సరే నేను తిట్టాను, అది చివరికి మర్డర్ కేసుల దాకా వెళ్ళింది. ఎన్కౌంటర్ చేసేయండి. వాళ్ళకి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మగతనం ఉంటే ఈ పప్పు నాయుడిని తుప్పు నాయుడిని ఈయన్ని తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. 9వ క్లాస్లోనో 10వ క్లాస్లోనో మా వాడు ఘనకార్యం చేశాడు. A few minutes later. సాంప్రదాయిని సుప్పిని సుద్ద నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ పాటి. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. నాకు సిగ్గేస్తుంది నీ దరిద్రపు లక్షణం చూసి. నువ్వు పెళ్లిళ్ళ బ్రోకర్వి కదూ. ఇదంతా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకైతే. వస్తున్నా. ఎలాంటి ఫైట్ యుల్ సీ. అమ్మా, దేన్ని నెగిటివ్ గా తీసుకోకూడదు, అంత పాజిటివ్ గా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఏం చెప్పలేదు మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు. అవన్నీ నాకు తెలీదు. ఓకే నాకు అనిపించింది కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఈస్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను టాబ్లెట్ ఇచ్చాను. వాళ్ళనే 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్ లో. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. ఆయన తీసుకెళ్లారు. మరి నేనెవరికైనా నల్ల బాలు, నల్ల తాచు లెక్క. అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. నీ బాధ నాకు అర్థమైంది. అన్ని చాలా డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. ఎవడా ఏదో చెప్పింది. 5 hours డస్ట్ లో ఉంచారు. ఇంకా మంచిది కదమ్మా. నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దట్. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి నన్ను తిట్లు చంద్రబాబు నాయుడిని ఎవడు తిట్టలా, మేము అనుకరిస్తున్నాం అంతే. ఈడియట్. తగాదాలు పెట్టడం, తిట్టేయడం, ఫ్యాక్షన్ పెట్టడం. తిట్టదని చెప్పరా. మా అబ్బాయితో తిట్టించగలడు, మా అమ్మాయితో కూడా తిట్టించగలడు, మా నాన్నతో. ఈ కేసులు, ఈ గాడిద గుడ్డు ఇవన్నీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు. అంటే ఆయనకి నా మీద ఉన్న నమ్మకం అర్థమవుతుంది. దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసుని సాల్వ్ చేస్తాను. ఏది జరిగినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కేసుని డీల్ చేసేటప్పుడు నీకు సర్ప్రైజ్ కలుగుతుంది, అందుకే నా బదులు నిన్ను పంపిస్తున్నానని. తెలీదు ఇప్పటికి కూడా తెలీదు. ఏంట్రా, కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో? అన్ని అబద్ధాలు, ఇదంతా కట్టు కథలు. ఇదేంట్రా? ఆల్రెడీ అన్ని కేసుల్లో వంశీకి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త కేసుతో వచ్చారు. నేను నాని గారు నేను మంచి స్నేహితులు. నీకు స్పాట్ నేను ఎడతాగా. జనరల్ గా అతను మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడతాడు. అది కూడా వాడే చేసి చవకబేడా పింజారి వెదవా. దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి. అరే మనుషులతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి తెలియదా నీకు? ఆ రోజు వస్తే నువ్వు నేను చేర్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటావా? నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా? పిచ్చ వాగుడు మాక. నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా. ఒకరిని టచ్ చేసి చూడరు, నువ్వు మగాడి అయితే. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు? నువ్వు చంపేస్తానంటే భయపడిపోతాయి. పెట్టకోతకొచ్చింది 90% బూతులు ఉంటాయి, 10% మాటలు ఉంటాయి. ఘోరమైన బూత్ ఇది. ఊడిపోయిన ఇంట్లో కూడా పేకలేడాడు.
ఆడు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని సవట ఎవడాడు అసలు లోకేష్. ఈ పప్పుగాడు ఒక ఎమ్మెల్యే గెలలేనటువంటి దద్దమ్మ సవట సొంటగాడు రాసుకున్నాడు. రాసుకో, మేము రాసి పంపిస్తాను నీకు పేర్లు బొచ్చు పీకి వచ్చి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీకే పెన్నులు పేపర్లు ఉన్నాయి, మా దగ్గర లేవు. నీకు బుద్ధి లేదా, తెలివి లేదా, జ్ఞానం లేదా? సవట దద్దమ్మ టూటెనగాడు పప్పుగాడు. బాబు దండ పెడతా నీకు. మేము కూడా రాస్తున్నాం. చారి నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్లే. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఈసారి. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం, మొదలెట్టండి. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. నోరేందో, అదేందో, ఆ గోలేందో, ఆ పద్ధతి ఏందో, ఆ సంస్కారం ఏందో నేను చెప్పిన 2 ముక్కలు ఏంటంటే మమ్మల్ని టచ్ చేసి చూడన్నారు. ఆ ఫోన్ అన్నా దొరికిద్దేమో గానీ కొడాలని దొరికేట్లేడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వంశీని తీసుకెళ్ళినా గానీ నాని అసలు ఎక్కడికి వెళ్ళాడు? అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? నాని అసలు ఆర్డీఎక్స్ బాంబులు తీసుకొని వచ్చేసి జైలు మీద పడేసి వంశీని తీసుకెళ్తారేమో అని అనుకున్నారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చంద్రబాబు నాయుడిని నేను కొడాలని తిట్టం. చంద్రబాబు నాయుడికి వెన్నతో బిట్టి నుంచి కాబట్టి ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అందుకని పోలీసులు మనాడెమ్మడి తిరుగుతూ ఉంటారు. అని మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. చెప్పడానికి ఏముంది, అందరికి తెలుస్తానే ఉంది కదా. పబ్లిక్ నోస్ వెరీ వెల్. కిక్కురా కిక్కు. చూస్తానే ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్న నుంచి. నా సాగు నేను వస్తాను నీకెందుకని. ఈ పనికిరాని టూటెనగాడు అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా. ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం. వాడి చేష్టలు, వాడి బిల్డప్ పారిపోతారు నా కొడుకులారు ఒక్కొక్కడు. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అంటే ఏం చేస్తారో ఏంటి అని ఒక భయంలో ఉన్నారు ఆయన. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వాడాడు నా మీద కంప్లైంట్ ఇచ్చినోడు ఎవడు, అతనికి అది కావాలి. వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.